మరి గరకపాటి నువ్వేమో మంచిగా గడ్డ మీద కూర్చొని 2 సూక్తులు ఇట్లా అట్లా కంసల్య సుబ్రజ రామ పూర్వ సందే ప్రవర్తతి రుతృష్ట న సాధుల కర్తవ్యం దైవమాంకికం అనగానే మా అటువంటి నమ్మితివి దండం పెడితివి మా భక్తి మాకుండే కానీ ఇటువంటి మాటలు చెప్తుంటివి నువ్వు అయ్యా మరి సూక్తులు చెప్పుకుంటేనేమో నువ్వు భక్తుడివి మా పిల్లలకేమో భోజనాలు వద్దంటావు మధ్యాహ్నం పుస్తకాలు అదేంది భోజనాలు వద్దు గుడ్డు వద్దు పుస్తకాలు వద్దు అన్నావు మరి ఎవడు పెట్టాలనే అతను బోరే కూడా చేసిన గాడిద కొడుకో వాడు ఉండొచ్చా గరకపాటి నిన్న అడుగుతున్నా నేను ఈ భూమి మీద ఒక 100 ఏళ్ళ చరిత్ర తీసుకుందాం మీ తాత అప్పుడే పుట్టే మా తాత అప్పుడే పుట్టే వినవా మీ అయ్యకు అప్పుడే పుట్టే మా అయ్యకు అప్పుడే పుట్టే వినరా మరి మీ అయ్యకు 100 ఎకరాల భూమి ఏడికెళ్ళి పట్టుకొని పుట్టిండు ఎక్కడిది భూమి ఒకటి అయ్యే సొత్తు కాదు కదా ఈ భూమండలం ఎవడయ్యే సొత్తు కాదు కదా మరి మీకెందుకు భూములు ఉన్నాయి మరి మా వాళ్ళకి ఎందుకు భూములు లేవు మా తాత మీ తాత ఒకటేనాడుగా పుట్టింది అప్పుడు ఆ సమయంలోనేగా మరి కొన్ని కులాలకు ఇప్పటికీ భూమి లేకుండా ఎందుకున్నారో చెప్పాలి జవాబు భూములన్నీ మాదే అంటారు వ్యవస్థ మొత్తం మాదే అంటారు అధికారం మొత్తం మాదే అంటారు మరి ఈ కామరోలు కుమ్మరోలు మాదిగోలు మంగళోలు సాగలోళ్ళు గొల్లోళ్ళు గౌండ్లోళ్ళు తెనుగోళ్ళు ముదిరాజులు వీళ్ళందరూ ఏం పని చేయాలో చెప్పే ఈ సబ్బండ కులాల సంగతి ఏందో చెప్పు